హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలి అని కోరుకుంటున్నా. ఇవాళ ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ టు నైట్ ఒక వ్లాగ్ అయితే క్యాప్చర్ చేశాను. ఇక్కడ అన్బాక్సింగ్ అన్ప్యాకింగ్ చేస్తుంది ఏంటి అంటే, మీషోలో నేను పాప కోసం డైపర్స్ అయితే పెట్టానమాట, క్లాత్ డైపర్స్. సో అవి అన్ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం ఇలా క్లాత్ డైపర్స్ అయితే యూస్ చేస్తున్నా. ఎలా వస్తాయి? రివ్యూస్ అయితే మంచిగా ఉన్నాయి. సో అందుకని ఆర్డర్ చేశాను అనమాట. సో ప్యాక్ ఆఫ్ 4 అయితే వచ్చాయి. మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి మీషోలో తీసుకున్న ప్యాక్ ఆఫ్ 4 అయితే వచ్చాయన్నమాట, క్లాత్ డైపర్స్. రీయూజబుల్ ఉంటుంది కదా అని చెప్పి ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. బాగుంటే మళ్ళీ ఇంకా ఆర్డర్ చేద్దాం, ఒక 2 ప్యాక్స్ అలా అనుకున్నాను అనమాట. మంచిగా అయితే వచ్చాయి. సైజెస్ అయితే మనకి ఇది ఫ్రీ సైజ్ అనమాట. న్యూ బోర్న్ నుండి XXL వరకు అడ్జస్ట్ చేసుకోవడానికి అక్కడ బటన్స్ అయితే ఇచ్చారనమాట. సో సైజ్తో ఏమి ఇబ్బంది అయితే లేదు. ఇంకా ఇలా ఉంది క్లాత్ డైపర్. మళ్ళీ ఇదేంటి అంటే, మనకి మిడిల్లో హోల్ అనేది ఉంటుంది, లోపల ఇది సెట్ చేయాలన్నమాట. మనము బేబీకి వేసే అప్పుడు అలా ఆ కాటన్ ప్యాడ్ని సెట్ చేసుకోవాలి. ఇంకా సైజ్ అయితే ఫ్రీ సైజ్ అనమాట. న్యూ బోర్న్ టు XXL వరకు అయితే వేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవడానికి నీట్గా బటన్స్ అన్నీ ఇచ్చారనమాట. సో నేను ఏమనుకున్నాను, డైపర్స్ ఒక 5-6 అవర్స్ వేసేయచ్చులే అనుకున్నాను అనమాట. కానీ ఇవి అలా కాదు. ఒకసారి వాళ్ళు యూరిన్ వెళ్తే తీసేయాలన్నమాట. నార్మల్ డైపర్స్ లాగా కాదనమాట. ఇది ఒకసారి వాళ్ళు వాష్రూమ్ వెళ్ళినా కూడా, యూరిన్ వెళ్ళినా కూడా మనము తీసేయాలన్నమాట. సో పర్లేదులే, ఒకసారి తీసేసినా కూడా మనకి జర్నీస్కి అలా యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. మంచిగా అయితే ఉన్నాయి. ఇంకా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. తీసుకోవాలి అనుకునే వాళ్ళు చెక్ చేసి ఒకసారి ఆర్డర్ అలా చేసుకోండి. క్వాలిటీ వైజ్ అయితే బాగున్నాయన్నమాట. సో చెప్పాను కదా, ఒకసారి వాళ్ళు యూరిన్ పాస్ చేసినా ఇంకా మనకి అది తీసేయాలన్నమాట, రిమూవ్ చేసేసేయాలి. 2-3 టైమ్స్ అలా పెడితే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయని భయం అనమాట. ఒకసారికి ఫుల్ అయిపోతుంది ఆ డైపర్ అంతా కూడా. సో అది మైండ్లో పెట్టుకొని మీకు కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. క్వాలిటీ వైజ్ అయితే సూపర్, చాలా బాగున్నాయన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి కలికిరికి అయితే వచ్చాము, హోటల్కి అయితే. కలికిరిలో ఉన్న కొద్ది హోటల్స్లోనే ఒక రెస్టారెంట్ అయితే ఎంచుకున్నాం అనమాట. రొమాంటిక్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదా, బయట వెళ్దాము అంటే వచ్చామన్నమాట. ది బెస్ట్ అని చెప్పను, కలికిరిలో ఉన్న వాటిలో ఏదో పర్లేదు అన్నట్టు వచ్చామన్నమాట. ఎప్పుడు కలికిరిలో ఇలా ట్రై చేయలేదు రెస్టారెంట్స్కి వచ్చి ఫ్యామిలీతో ఇలా. కానీ పిల్లలు వెళ్ళాలి అన్నారని వచ్చాము అంతే. అంతేం నచ్చలేదన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో ఫుడ్ కలర్సే కనిపిస్తున్నాయి. సో ఇంకా వెళ్ళాము, ఏదో ఇంకా పిల్లలతో తినాలి అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాము. వెళ్ళంగానే స్టార్టర్స్ అందరూ ఒక స్టార్టర్ అయితే చెప్పారనమాట. సో చెప్పిన స్టార్టర్స్ అందరం షేర్ చేసుకుంటూ అలా తింటూ చాలా వెరైటీసే చెప్పాము, నాకు గుర్తు కూడా లేదనమాట. సో తెచ్చిన స్టార్టర్ అంతా అన్ని టేస్ట్ అయితే చేశాను. ఇంకా అందరూ చెప్పాను కదా, ఒక్కొక్కరు ఒకటి ఆర్డర్ చేశారు. అన్ని టేస్ట్ అయితే చేశాను, ఓకే అనిపించింది నాకు. చెప్పాను కదా, సూపర్ డూపర్ అని చెప్పను, పర్లేదంట. ఇంకా కొన్ని వెజ్ స్టార్టర్స్ కూడా చెప్పామన్నమాట. మా సాయి నాన్ వెజ్ తినదు, తన కోసం వెజ్ అయితే ఆర్డర్ చేసాము. అది కూడా మేము నాన్ వెజ్ తినేవాళ్ళు అవి కూడా లాక్కునేసామన్నమాట. టేస్టింగ్ చేయడానికి ఒక ప్లేట్ అయిపోతుంది. సో ఎక్కువ మంది వెళ్తే అలానే ఉంటుంది. ఇంకా స్టార్టర్స్ అన్నీ అయిపోయాక ఫైనల్గా ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా బిర్యానీ లేదే మనం బయట రాము కదా, ఇంకా బిర్యానీ ఆర్డర్ చేసేసాం. లాస్ట్లో స్టార్టర్స్ ఫుల్ అయిపోయాయి అనమాట యాక్చువల్లీ. ఇంకా స్టార్టర్స్ అన్నీ స్టాప్ చేసి ఫైనల్గా బిర్యానీ అయితే సర్వ్ చేసేసుకున్నాము. లంచ్ చేసేసి రిటర్న్ అవుతూ కొన్ని మెడిసిన్స్ కావాలని చెప్పి అపోలో ఫార్మసీకి వెళ్ళాము. అక్కడ బ్లాక్ వాటర్ కనిపిస్తే ట్రై చేద్దామని తీసుకున్నాం అనమాట. ఇవోకస్ బ్లాక్ వాటర్ ఆల్రెడీ షార్ట్ అయితే షేర్ చేశాను.
సో అదే అనమాట ఈ క్లిప్ అంతా కూడా. ఇది ½ లీటర్ 100 రూపీస్ అనమాట. కొన్ని కాదు, చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయన్నమాట, వెనకాల రాసున్నారు. నేను షార్ట్లో క్లియర్గా మెన్షన్ చేశాను. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఆ బ్లాక్ వాటర్ అందరూ కొంచెం ఒక సిప్ అలా టేస్ట్ చేశారనమాట. ఇంకా ఫైనల్ ఇంటికి వచ్చే టైంకి అమ్మ అయితే కజ్జికాయలు అయితే చేస్తున్నారు. తినాలనిపిస్తుంది అని చెప్పాను. ఇంకెలానూ మేము లేము కదా, ఇంకా వెళ్ళాము ఎలా బయట లంచ్కి ఒక 2 అవర్స్ రామని చెప్పి, అమ్మ ఎవరు లేకపోతేనే వర్క్స్ తొందరగా అయిపోతాయి అని చెప్పి ఒకటే స్టార్ట్ చేసేసారనమాట. ఇంటికి రాగానే ఇలా వేడి కజ్జికాయలు అయితే ఇచ్చారు. మంచిగా ఎంజాయ్ చేశానమాట ఈవినింగ్ స్నాక్కి. ఇంకా నైట్ డిన్నర్కి సింపుల్గా కావాలి అని చెప్పి అమ్మకి చెప్తే ఇంకా ఇడ్లీ అయినా దోశ అయినా చేస్తానన్నారు. వద్దు, నాకు పుల్లుంటలు కావాలన్నాను అనమాట. గుంత పొంగనాలు, మేము పుల్లుంటలు అంటాం, కొంతమంది గుంత పొంగనాలు అంటూ ఉంటారు. సో ఇడ్లీ బ్యాటర్ అయినా దోశ బ్యాటర్ అయినా ఏది ఉన్నా కూడా ఇది చేసుకోవచ్చు అనమాట. ఇంకా చెప్తే దానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట. మధ్యాహ్నం హెవీగా తిన్నాం కదా, నాకు నైట్ సింపుల్గా కావాలి అని చెప్తే ఇలా చేశారు. ఇందులోకి టమాటో కారం అయితే చేశారనమాట. హోంవర్క్ కూడా చాలా ఇష్టం ఇది. సో ఇంకా తనకు కూడా ఇదే అనమాట డిన్నర్కి.